హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఆనియన్ చట్నీ ఎలా చేద్దామో మనం చూద్దాం. కాసంత ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఎల్లిపాయలు, నేను 8 ఉల్లిపాయలు 2 తీసుకొని బాగా ఎర్రగా వేయించి దాంట్లో ఒక 7-8 ఎండుమిర్చిలు తీసుకొని అందులో వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నానండి. బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత మనకి కలర్ మంచిగా వచ్చి చూసి తర్వాత పసుపు వేసుకోవాలండి. ముందుగానే పసుపు వేయకూడదు, మాడిపోతుంది కాబట్టి. తర్వాత వేయించేసుకొని ఇలా దొరగా వేయించేసుకొని చూడండి. ఆ వీడియోలో చూపించిన విధంగా మీరు చేసినట్లయితే చాలా టేస్టీగా రెసిపీ తయారవుతుంది. ఫైనల్గా నేను దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సినంత ఉప్పును మీరు యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా తర్వాత తాలింపు వేసేసుకోవాలి. నేనైతే శనగపప్పు అవన్నీ వేసానండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కరివేపాకు రెబ్బలు ఉంటే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోవాలండి. అలా వేసేసుకొని పోపు పెట్టుకోవడమే. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత చాలా చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.